సింధూర్ని ఏ దేశ నేత ఆపాలని అడగలేదు. సింధూర్ను ఆపాలని ఏ దేశ నేత అడగలేదు. ఇక్కడ ఈ చర్చ ఎందుకు వచ్చింది? నిన్నటి నుంచి పార్లమెంట్లో డిస్కషన్ జరుగుతున్నది. పెహల్గాం దాడి 26 మంది అమాయకులైన భారతీయులని ఉగ్రవాదులు మట్టుబెట్టడం, దాని మీద పార్లమెంట్లో ప్రతిపక్షాలు ముఖ్యంగా ఇండియా కూటమి చర్చకు పట్టుబట్టడం, ప్రభుత్వం కూడా అంగీకరించడం, దాదాపుగా ఒక 16 గంటల చర్చకు అనుమతించింది. ఈ చర్చలో భాగంగా నిన్న చాలామంది మాట్లాడడం జరిగింది. నిన్న రాహుల్ గాంధీ అండ్ నరేంద్ర మోదీ స్పీచ్లు కొనసాగినాయి. ఇందులో ప్రధానంగా రాహుల్ గాంధీ చెప్తున్నది, ఎవరు అడిగారని మీరు యుద్ధాన్ని ఆపారు? ఈ దేశ ప్రజలు దారికొస్తున్నది అనుకున్న సమయంలో మీరు ఎందుకు యుద్ధం ఆపాల్సి వచ్చింది? ఎవరు చెప్పారు మీకు? డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు చెప్తేనే మీరు ఆపారన్నది రాహుల్ గాంధీ. మమ్మల్ని ఎవరు ఏ దేశ నేత మాకు చెప్పలేదు, వాళ్ళే కాలబేరానికి వచ్చారు, అందుకే ఆపాల్సి వచ్చిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ. ఉగ్రవాదంపై చర్యలు తీసుకోకుండా ఎవరు అడ్డుపడలేదు. ప్రపంచం యావత్తు భారతదేశానికి బాసటగా నిలిచింది. సైనికులకు అండగా నిలవనిది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. పార్లమెంట్లో ప్రధాని మోదీ సుదీర్ఘ సమాధానం. కీలక సమాచారాన్ని ప్రభుత్వమే పాకిస్తాన్కి ఇచ్చింది. రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని నిలదీసిన ఖర్గే, ఇతర విపక్ష నేతలు రోజంతా వాడివేడి చర్చ. మోదీ ఏమంటున్నాడు? మన బలగాలు చేసిన దాడితో పాకిస్తాన్ వైమానిక స్థావరాలు ఇంకా ఐసీయూలోనే ఉన్నాయి. ఉగ్ర దాడి కుట్రదారులు ఇప్పటికీ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. కొన్నేళ్ల పాటు మర్చిపోలేని పాఠం నేర్పించాం. ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్కు మద్దతుగా 3 దేశాలే మాట్లాడినాయి. మిగిలిన ప్రపంచమంతా మనకే అండగా నిలిచింది. కాంగ్రెస్ అలా చేయకపోవడం దురదృష్టకరం. ఇది ప్రధాని మోదీ. రాహుల్ గాంధీ ఏమంటుండు? మే 7వ తేదీ అర్ధరాత్రి 1:05 ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైంది. 1:35 పాకిస్తాన్కు ఫోన్ చేసి సైనికేతర లక్ష్యాలు ఛేదించామని చెప్పినట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిన్న లోక్సభలో తెలిపారు. ఉద్రిక్తతలు పెంచే ఆలోచన లేదని దాయాదితో చెప్పామన్నారు. అంటే పాకిస్తాన్తో యుద్ధం చేసే ఆలోచన లేదని ఆయన చెప్పకనే చెప్పారు. అరగంటలోనే లొంగిపోవడం అంటే అదే. అంటే రక్షణ మంత్రి చెప్పిండు కదా పాకిస్తాన్కి ఇమీడియట్గా మేము ఫోన్ చేసినామని. సో కాబట్టి మీరు లొంగిపోయారన్నది రాహుల్ గాంధీ వాదన. ఉగ్రవాదంపై చర్యలు తీసుకోకుండా ప్రపంచంలో ఏ దేశం మనల్ని అడ్డుకోలేదని, ఆపరేషన్ సింధూర్ను ఆపాల్సిందిగా ఏ దేశ నేత కూడా అడగలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదం నుంచి మనల్ని మనం కాపాడుకునే విషయంలో యావత్ ప్రపంచం నుంచి దేశానికి మద్దతు లభించినా కాంగ్రెస్ మాత్రం దేశ సైనికుల శౌర్య పరాక్రమాలకు అండగా నిలబడట్లేదని విమర్శించారు. పెహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో 2 రోజుల్లో 19 గంటలకు పైగా జరిగిన ప్రత్యేక చర్చకు సమాధానంగా మంగళవారం సాయంత్రం ఆయన 102 నిమిషాలు మాట్లాడిండు. 102 నిమిషాలు అంటే దాదాపు గంటన్నర పైన. అంతకుముందు విపక్షాలు ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని నిలదీశాయి. ముఖ్యంగా భద్రతలో, విదేశాంగ విధానంలో వైఫల్యాలు ప్రస్తావించి ప్రభుత్వ జవాబుదారీతనాన్ని ప్రశ్నించాయి. విపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రభుత్వంపై విరుచుకుపడగా అధికార పక్షం వైపు నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, మరో మంత్రి నడ్డా వారి విమర్శల్ని గట్టిగా తిప్పికొట్టారు. ఉభయ సభల్లో వాగ్వాదం జరిగింది. చివర్లో మోదీ సవివరంగా స్పందించి విపక్షాల పాలనలో జరిగిన తప్పిదాలను తనదైన శైలిలో ప్రస్తావించారు. ఉగ్రవాదులను ఏరివేయడంలో ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ మహాదేవ్ కీలక పాత్ర పోషించాయని స్పష్టం చేశారు. భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని నిలువరించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే చెప్పడంపై విపక్షాల విమర్శలకు సమాధానమిచ్చారు. విషయం ఏంటంటే భారతదేశం మాట్లాడలే, అటు పాకిస్తాను మాట్లాడలే. మధ్యలో ట్రంప్ వచ్చి కాల్పుల విరమణ జరిగింది, యుద్ధం క్లోజ్ అని చెప్పేసిండు. ఆయన అన్నట్టుగానే యుద్ధం అయితే క్లోజ్ అయిపోయింది. సో యువతలో ఉన్న ఇండియా కూటమి వీళ్ళంతా ఏంటంటే ట్రంప్ చెప్తే మనం యుద్ధం ఆపడం ఏంది, ట్రంప్కు లొంగిపోయినామా, పాకిస్తాన్కి లొంగిపోయినామా అన్నది వీళ్ళది. లేదు వాళ్ళే ఫోన్ చేసి కాళ్ళ బేరానికి వచ్చిరని భారత ప్రభుత్వము, బీజేపీ వాళ్ళది. ఇట్లా చర్చలు జరుగుతున్నాయి. ఇందులో ఎవరి వాదన ఏంది అనేది మనం ఒకసారి పక్కన పెడితే ఇలా 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి, కేంద్ర ప్రభుత్వం పైన, బీజేపీ పైన ఒక గట్టి బలమైన విమర్శ దేశం అంతా వచ్చింది. ఎందుకు యుద్ధం ఆపాల్సి వచ్చింది ఆల్ ఆఫ్ సడన్గా, ఎందుకు యుద్ధం ఆపాల్సి వచ్చింది అన్నది చాలా బలంగా ప్రజల్లో కూడా వెళ్ళింది. అది డిస్కషన్ జరిగింది. ఎందుకంటే అక్కడ ట్రంప్ చెప్పిన తర్వాత కూడా ఏమైనా కొనసాగితే ఏవాడ పిచ్చోడు మాట్లాడినని అనుకుందాం. కానీ ట్రంప్ ట్వీట్ చేసిన వెంటనే యుద్ధం కూడా ఆగిపోయింది. దీనికి మరింత బలం చేకూరింది. ఇది ఇండియా కూటమి, కాంగ్రెస్ పొలిటికల్గా ఉపయోగించుకోవడానికి వాళ్ళు కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ అదే సమయంలో ఇంకొక చర్చ కూడా జరిగింది. యుద్ధం జరిగేటప్పుడు ఒకవేళ కాంగ్రెస్ ఉండుంటే ఈ పార్టీదైనా చేసేదా అనే ఇంకొక చర్చను కూడా చాలా బలంగా వీళ్ళు కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇట్లా అంశం పొలిటిసైజ్ అయిపోయింది. అంశం రాజకీయ అంశంగా మారిపోయింది.
యుద్ధం చేసినామని వాళ్ళు వాడుకుంటున్నారు పొలిటికల్గా, నువ్వు యుద్ధం చేయలేదు అమ్ముడు పోయినామని వీళ్ళు పొలిటికల్గా వాడుకుంటున్నారు. ఇష్యూ మొత్తం పొలిటిసైజ్ అయిపోయింది. ఈడి దాకా వచ్చింది. అమెరికా అధ్యక్షుడు ఫోన్లో మాట్లాడిండట. మే 9వ తేదీ రాత్రి అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ నాతో మాట్లాడడానికి 3 నుంచి 4 సార్లు ప్రయత్నించిండు. నేను ఆ సమయంలో సైనిక దళాలతో సమావేశంలో ఉన్నా. ఆ తర్వాత నేను ఆయనకు ఫోన్ చేశా. పాకిస్తాన్ పెద్ద దాడి చేయబోతోందని వాన్స్ హెచ్చరించారు. పాకిస్తాన్ కానీ భారత్పై దాడికి దిగితే మా దాడి ఇంకా భారీగా ఉంటుంది. ప్రతి తూటాకు మేము ఫిరంగులతో జవాబిస్తామని తేల్చి చెప్పేశాను. అంతేగాని యుద్ధాన్ని నిలిపేయాలని ఏ దేశం నుంచి ఏ నేత మనల్ని అడగలే. కాంగ్రెస్ నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. వారి పసలేని ప్రకటనలు మన వీర సైనికుల్ని నిరుత్సాహపరిచాయి. అణ్వస్త్ర బెదిరింపుల్ని బేఖాతరు చేశాం. తమ వద్ద అణ్వస్త్రాలున్నాయని పాక్ చేసిన బెదిరింపులకు మనం తలొగ్గలే. చేసిన దుస్సాహసానికి భారీ మూల్యం చెల్లించుకోవాలని పాకిస్తాన్కు తెలుసు. సింధూర్ నుంచి సింధు వరకు మన కార్యకలాపాలు విస్తరించాయి. భారత్ పైన దాడులు చేసినా ఏం కాదులే అని గతంలో ఉగ్రవాదులు అనుకునేవారు. ఇప్పుడు మాత్రం అలా దాడి చేస్తే మనం వాళ్ళ అంతు చూస్తామని వారికి తెలుసు. మన దేశంలో తయారైన డ్రోన్లు, క్షిపణులు పాకిస్తాన్ ఆయుధ సామాగ్రి పాటవమేంటో ఎండగట్టినాయి. పాకిస్తాన్ నుంచి వచ్చిన 1000కి పైగా డ్రోన్లు, క్షిపణులను గాల్లోనే నిర్వీర్యం చేశాం. స్వయం సమృద్ధ భారత బలాన్ని ప్రపంచం చూసింది. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను 22 నిమిషాల్లో మట్టుబెట్టి ప్రతీకారం తీర్చుకున్నాం. వాళ్ళు కాళ్ళబేరానికి వచ్చేలా చేశాం. ఇక ఏమాత్రం భరించలేక దాడుల్ని ఆపాలని ఆ దేశ డీజీఎంఓ మన డీజీఎంఓను కోరారు. మరి ఇప్పుడు ఆ దేశ డీజీఎంఓ మన డీజీఎంఓను కోరినప్పుడు మరి ఆ ట్రంప్ ఎందుకు మధ్యలో వచ్చి ట్వీట్ చేసిండు? ట్రంప్కి సంబంధమే లేకపోతే ట్రంప్ ఎట్లా వచ్చి ఇది చేసిండు? ఆ డీజీఎంఓ మన డీజీఎంఓని కోరిండు కదా. అంటే మన దేశం చేతిలోనే ఉన్నది హోల్డ్ అంతా, మనమే అప్పర్ హ్యాండ్లో ఉన్నాము. మరి ఏమైనా ప్రకటిస్తే మనం ప్రకటించాలి కదా. వాళ్ళు మన దాయాదికి అధికార ప్రతినిధుల అణ్వస్త్రపరంగా బెదిరింపులకు దిగాలని పాకిస్తాన్ చూసినా అక్కడి ఉగ్రవాదుల్ని మనం లక్ష్యంగా చేసుకున్నప్పుడు ఏమీ చేయలేకపోయింది. దురదృష్టం కొద్దీ కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు మాత్రం మన దాయాది ప్రచారానికి అధికార ప్రతినిధుల్లా మాట్లాడుతున్నాయి. పాకిస్తాన్కు కాంగ్రెస్ క్లీన్ చిట్ ఇవ్వడం దేశాన్ని నివ్వెరపరిచింది. పెహల్గాం దాడి తర్వాత దేశంలో అల్లర్లను రెచ్చగొట్టాలని కుట్ర జరిగింది. దేశం ఏకతాటిపైకి వచ్చి దాన్ని తిప్పికొట్టింది. ఉగ్రవాదుల ప్రధాన కార్యాలయాన్ని నాశనం చేశాం కాబట్టే ఈ పార్లమెంట్ సమావేశాలు విజయోత్సవాలు అని నేను చెబుతున్నా. ఉగ్రవాదులు వారి గురువులు ఊహించలేనంతగా గుణపాఠం నేర్పిస్తామని చెప్పడానికే నేను మీ ముందు నిల్చున్నా. సందర్భానికి తగ్గట్టు స్పందించేందుకు మన సైనిక బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. పీఓకేను ఎందుకు స్వాధీనం చేసుకోలేదో చెప్పాలి. ఒత్తిడితో ఆపరేషన్ సింధూర్ను నిలిపేశామని ఆరోపించడానికి ముందు పాక్ ఆక్రమిత కాశ్మీర్ను ఎందుకు వెనక్కి తీసుకోలేకపోయామో కాంగ్రెస్ చెప్పాలి. మొదట పీఓకేను ఎవరు అలా చేశారో తెలపాలి. జవహర్లాల్ నెహ్రూ మొదలుకొని కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన తప్పుల నొప్పుల్ని మన దేశం ఇప్పటికీ భరిస్తోంది. పాకిస్తాన్ భూమి, ఆ దేశ సైనికులు మన చేతిలో ఉన్నప్పుడు దొరికిన అవకాశాలను కాంగ్రెస్ చేజార్చుకున్నది. ఆ పార్టీ ఇప్పుడు పాకిస్తాన్ చేతిలో రిమోట్లా మారింది. అందుకే ఆపరేషన్ సింధూర్ ఒక నాటకమని, ఆపరేషన్ మహాదేవ్ను ఈ సమయంలో చేపట్టడం ఏంటని ప్రశ్నిస్తోంది. సింధు నదీ జలాల ఒప్పందంలో మన దేశ ప్రయోజనాలకు నెహ్రూ హాని కలిగించారు. ఆయన చేసిన అతిపెద్ద తప్పిదం అది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఆ తప్పును సరిచేయలే. మేం మాత్రం నీరు నెత్తురు కలిసి ప్రయాణించలేవని తెగేసి చెప్పాం. భారత్ యుద్ధ దేశం కాదు, బుద్ధ దేశం. నేనెప్పుడు భారత ప్రజల పక్షాన నిలబడతాను అని మోదీ చెప్పిండట. ఇది ఆయన మాట్లాడిన నరేంద్ర మోదీ భారత ప్రధాని చేసిన వ్యాఖ్యలు. ఇప్పుడు మరి గతంలో వాళ్ళు స్వాధీనం చేసుకోలేదు, మరి మీరు ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని ఎందుకు జారవిడుచుకున్నారు అన్న చర్చ కూడా ఉంది కదా. వాళ్ళ మీద ఉన్న విమర్శలు ఉన్నాయి, అది లేవని కొట్టిపారేయడానికి వీలే లేదు. ఇది చరిత్ర చాలా క్లియర్గా మనకు కనబడుతున్నది. మరి ఇప్పుడు మీరేం చేశారనేది ఆ క్వశ్చన్ మీ మీద కూడా వస్తున్నది. ట్రంప్ది అబద్ధం అని చెప్పే ధైర్యం మోదీకుందా? రాహుల్ గాంధీ, ఇది రాహుల్ గాంధీ స్పీచ్. యుద్ధాన్ని విరమింపజేసినట్లు ట్రంప్ చెబుతున్నది అబద్ధమని తిప్పికొట్టే ధైర్యం ప్రధాని మోదీకుందా అని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఇందిరాగాంధీకి ఉన్న సాహసంలో సగమైన ఆయనలో ఉన్న పార్లమెంట్లో ఈ విషయం చెప్పగలిగి ఉండే వాళ్ళని అన్నారు. సైన్యాన్ని అడ్డం పెట్టుకొని ప్రతిష్ట కాపాడుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. సాయుధ దళాలకు మద్దతుగా నిలిచే విషయంలో ప్రభుత్వానికి రాజకీయ సంకల్పం కొరవడింది. మనం యుద్ధం కోరుకోవడం లేదని పాకిస్తాన్కు భారత ప్రభుత్వమే చెప్పింది. పాకిస్తాన్, చైనా అంటగాగుతున్నాయని నేను కొన్ని నెలల క్రితం లోక్సభలో చెప్పినప్పుడే ప్రభుత్వం విని ఉంటే ఈ ఆపరేషన్లో 5 విమానాలు కోల్పోయే పరిస్థితి వచ్చి ఉండేది కాదు. వాయుసేన చేతుల్ని ఎందుకు కట్టేశారు? ఇప్పుడు మనం చైనా, పాకిస్తాన్ను ఉమ్మడిగా ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇది ప్రమాదకర సమయం. సైన్యాన్ని తగిన రీతిలో వాడుకునే ధైర్యం ఉన్న ప్రధాని మనకు లేరు.
యుద్ధాన్ని తానే ఆపాను అని ట్రంప్ 29 సార్లు చెప్పిండు. ట్రంప్ అబద్ధం చెబుతున్నారని, పోరును ఆయన ఆపలేదని చెప్పగలిగే ధైర్యం మన ప్రధానికి లేదు. అలాంటి ప్రధాని మనం భరించలేం. పాకిస్తాన్ భారత్ మధ్య 1971 యుద్ధంలో 1,00,000 మంది పాక్ సైనికులను బందీలుగా భారత్ పట్టుకుంది. అప్పట్లో సైన్యానికి ఇందిరాగాంధీ పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఈ ప్రభుత్వం సైనికుల చేతులు కట్టేసిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. అందుకే యుద్ధం ఆగిందని ఆయన చేస్తున్న ఆరోపణ. సో ఇట్లా ఈ అంశం మీద అన్ని పేపర్లు ఇదే వార్తని ప్రధానంగా హైలైట్ చేశాయి. యుద్ధం ఆపాలని నాకెవరూ చెప్పలే, మే 9న అమెరికా ఉపాధ్యక్షుడు మాట్లాడాడు, పాకిస్తాన్ భారీ దాడికి సిద్ధమవుతోందని బెదిరించాడు, అంతకు అంతా బదులిస్తామని, బుల్లెట్కు శతఘ్నితో సమాధానం ఇస్తామని స్పష్టంగా చెప్పా. ఆపరేషన్ సింధూర్తో మన సామర్థ్యం ఏంటో ప్రపంచానికి తెలిసిపోయింది. 22 నిమిషాల్లోనే ఉగ్ర స్థావరాలు ధ్వంసం చేశాం, సైనిక దళాలపైన నమ్మకంతో స్వేచ్ఛనిచ్చాం, చాలా దెబ్బతీశారు, ఇక చాలు అంటూ పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చింది. పాక్ ఎయిర్ బేస్లు ఇంకా ఐసీయూలోనే ఉన్నాయి. ప్రపంచమంతా భారత్కు మద్దతుగా నిలిచింది. కాంగ్రెస్ మాత్రం పాకిస్తాన్కు రిమోట్గా మారింది. వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం చేసిన ఆరోపణలు సైనిక దళాల ఆత్మస్థైర్యంపైన ప్రభావం చూపించినాయి. ఆపరేషన్ సింధూర్పై చర్చకు లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం. ఇట్లా ఇరువురి మధ్య వాదోపవాదాలు జరిగిన దాదాపు గంటకు పైన ఇద్దరు మాట్లాడడం జరిగింది. సో మీరేమనుకుంటున్నారు? ఇందులో రాహుల్ గాంధీ మాట్లాడింది కరెక్టా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడింది కరెక్టా?